ఓపెన్ చేస్తే డానియల్ అనే ఒక అబ్బాయి వేరే ఒక అబ్బాయిని తీసుకుని ఒక గదిలోకి అయితే పరిగెడతాడు. అక్కడ ఆ అబ్బాయిని దాక్కోమని చెప్పి ఎవరికి కనబడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అదే టైంకి ఒక వ్యక్తి అయితే వచ్చి ఆ డానియల్ ని కాపాడు అని అడుగుతాడు అనమాట. కానీ ఆ అబ్బాయి అందరికీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పేస్తాడు తను అక్కడే ఉన్నాడని చెప్పి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అయితే తన వైఫ్ ముందే చంపేయడం జరుగుద్ది. కట్ చేస్తే 30 years తర్వాత మెయిన్ లీడ్ అయిన గ్రేస్, తను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఆ ఫ్యామిలీకి చెందిన అలెక్స్ అనే ఒక వ్యక్తిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. బట్ ఆ ఫ్యామిలీ వెనకున్న బ్యాక్గ్రౌండ్ గురించి తనకేమీ తెలియదు. ఆ ఫ్యామిలీ ఎలాంటిదని, ఆ ఫ్యామిలీలో దాగి ఉన్న రహస్యాలు కూడా తనకేమీ తెలియదు. కేవలం తను లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా అన్న సంతోషంలో అయితే ఉంటుందన్నమాట. బట్ ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక్కరు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉండదు. అసలు ఎవరికి ఆ అమ్మాయి అంతగా నచ్చేది అయితే కాదు. గ్రేస్ అయితే అలెక్స్ ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళడం అయితే జరుగుద్ది. అదే రోజు రాత్రి అలెక్స్ అమ్మమ్మ గారు అయితే వచ్చి గ్రేస్ ని హాల్లోకి తీసుకురా, మనం గేమ్ ఆడాలని చెప్పేసి అయితే అనడం జరుగుద్ది. అయితే గ్రేస్ కి ఏమీ అర్థం కాదు. ఆ గేమ్ ఏంటని అడిగినప్పుడు అలెక్స్ తనకంతా వివరిస్తాడు. మన ఇంట్లోకి కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళు మా ఫ్యామిలీలోకి చేరుకోవడానికి ఒక గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది. ఆ గేమ్ సక్సెస్ఫుల్ గా ఆడితేనే మా ఫ్యామిలీలోకి నిన్ను అంగీకరిస్తారు, లేదంటే లేదని చెప్పేసి గ్రేస్ కి చెప్పడం జరుగుద్ది. అయితే వాళ్ళిద్దరూ కలిపి ఆ గేమ్ ఆడడానికి ఆ ఫ్యామిలీ అందరి దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుద్ది. వాళ్ళందరూ గ్రేస్ ని అయితే పరిచయం చేసుకుంటారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న ఒక బాక్స్ లో అయితే కొన్ని కార్డ్స్ అయితే ఉంటాయి. అందులో ఒక్కొక్క కార్డ్ ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ కార్డ్ లో ఏ గేమ్ అయితే రాసి ఉంటుందో ఆ గేమ్ ఫ్యామిలీ మొత్తం ఆ రోజు రాత్రి ఆడాల్సి ఉంటుంది. అయితే గ్రేస్ పిక్ చేసుకున్న కార్డు వచ్చేసి హైడ్ అండ్ సీక్ కార్డ్. అయితే గ్రేస్ అనుకుంటుంది మనం ఇప్పుడు దాగుడు మూతలు ఆడాలా అని చెప్పేసి. అయితే ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు నువ్వు వెళ్ళి దాకో, మేము కనిపెడతామని చెప్పేసి. గ్రేస్ కి అదంతా కూడా చాలా సరదాగా అనిపిస్తుంటుంది తనకి నిజం తెలియక. అయితే సరే అని చెప్పేసి గ్రేస్ వెళ్ళి దాక్కోవడానికి చూస్తూ ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు తీసుకుంటారు. పాత తుపాకులు, పాత బాణాలు వేసే గన్స్, ఇలాంటివన్నీ తీసుకుని గ్రేస్ ని అయితే నిజంగా చంపడానికి బయలుదేరతారు. అయితే గ్రేస్ చాలాసేపు ఒక ఎలివేటర్ లో దాక్కుంటుంది, కానీ తనకి చిరాకు వచ్చి అయితే బయటికి వస్తుంది. అదే టైంకి ఒక గదిలో ఉన్న తన హస్బెండ్ ని కలిసి మాట్లాడుతుంది. తనకి అప్పుడేం అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ తనని దాక్కోమని మాట్లాడుతూ ఉంటాడు, కానీ తనకు అర్థం కాదు. తను బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అదే టైంకి ఆ గదిలోకి ఒక మెయిడ్ అయితే రావడం జరుగుద్ది, పని మనిషి. ఆ పని మనిషిని చూడగానే గ్రేస్ అనుకుని ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి అయితే ఆ పని మనిషిని చంపేయడం జరుగుతుంది అనమాట. ఆ డెడ్ బాడీ గ్రేస్ చూసి చాలా భయపడుతుంది. తన కళ్ళంటే నీళ్లు వచ్చేస్తాయి. తనకి ఏమీ అర్థం కాదు. అయితే వాళ్ళు అందరూ ఆ గన్ సౌండ్ విని అక్కడికి వచ్చి చూస్తే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఒక పని మనిషి చనిపోయి ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని అనుకోకుండా చంపేసిన గ్రేస్ అనుకునని చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గ్రేస్ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా డెడ్ బాడీని అయితే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అక్కడి నుంచి తప్పించుకుంటున్న గ్రేస్ కి హాల్లో డానియల్ అనే వ్యక్తి కనబడతాడు. కాకపోతే డానియల్ గ్రేస్ ధైర్యాన్ని చూసి తనకు హెల్ప్ చేద్దామని చెప్పి తను తప్పించుకోవడానికి అయితే దారి చూపిస్తాడు. గ్రేస్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒక హాల్లో అయితే మీటింగ్ పెట్టడం జరుగుద్ది. ఆ మీటింగ్ లో ఎవరైతే ఇంతకు ముందు మెయిడ్ ని హత్య చేశారో ఆ అమ్మాయి అయితే ఒక బాణం మిషన్ అయితే పట్టుకుని ఉంటుంది. తను అనుకోకుండా బటన్ నొక్కడం వల్ల ఆ బాణం వెళ్లి వేరే పని మనిషి నోట్లో అయితే గుచ్చుకోవడం జరుగుద్ది అనమాట. తను కూడా అలా చనిపోవడం జరుగుద్ది. అందరూ కూడా చాలా బాధపడతారు అండ్ చాలా కోపపడతారు అమ్మాయి మీద. అయితే ఆ డెడ్ బాడీని కూడా తీసుకుని వాళ్ళు బయలుదేరిపోతూ ఉంటారు. అదే టైంకి గ్రేస్ ఇంకా వేరే దారి లేక గన్ తీసుకుని ఆ హాల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట తప్పించుకోవడానికి. ఈలోపు గ్రేస్ హస్బెండ్ అలెక్స్ అయితే కెమెరాలన్నీ ఆపేసి ఉన్న గదిలోకి వెళ్లి డోర్స్ ఓపెన్ చేస్తాను, నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నించుకో అని గ్రేస్ కి చెప్పడం జరుగుద్ది. సో తను డోర్ ఓపెన్ చేయడానికి వెయిట్ చేస్తున్న సమయంలో గ్రేస్ అయితే ఒక కిచెన్ లో వేరే ఒక వ్యక్తికి అయితే గన్ గురిపెట్టి ఆ డోర్ ఓపెన్ చేయమని చెప్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి తిరగబడడం వల్ల అక్కడి నుంచి గ్రేస్ అయితే తప్పించుకుని ఒక ఎలివేటర్ లో దాక్కోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. కానీ అదే ఎలివేటర్ లో ఇద్దరు పని మనుషులు చనిపోవడం చూసిన వేరొక పని మనిషి అయితే అందులో దాక్కోవడం జరుగుద్ది అనమాట. తను గ్రేస్ ని ఎక్కడే ఉన్నదని అరుస్తూ చెప్పడం వల్ల వెంటనే ఆ ఎలివేటర్ డోర్ అయితే నొక్కేస్తుంది. ఆ ఎలివేటర్ డోర్ మధ్యలో ఆ పని మనిషి తల ఇరుక్కుపోవడం వల్ల తను అక్కడే చనిపోతుంది అనమాట. ఇదంతా గమనించిన అలెక్స్ ఫ్యామిలీ అంతా కూడా అలెక్స్ ని పట్టుకుని తనని ఒక గదిలో బంధించేస్తారు, గ్రేస్ తప్పించుకోవడానికి హెల్ప్ చేయకుండా ఉండడానికి. అయితే అదే టైంకి గ్రేస్ మేడ మీద నుంచి అయితే కిందకు దూకేయడం జరుగుద్ది. అక్కడి నుంచి గార్డెన్ లోకి వెళ్ళిన గ్రేస్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ లో నుంచి తప్పించుకొని అక్కడే ఉంటున్న ఒక పశువులను పెంచుకునే సాలలోకి అయితే వెళ్తుంది అనమాట. అక్కడ సడన్ గా ఒక అబ్బాయి అయితే కుర్రవాడు ఎదురుపడతాడు. అయితే గ్రేస్ తనని ఏం చేయడేమో అనుకుని చెప్పేసి తనని పిల్లడం అయితే జరుగుద్ది అనమాట. కానీ ఆ కుర్రోడు గన్ తీసుకుని గ్రేస్ ని కాల్చడం జరుగుద్ది. గ్రేస్ ఆ బుల్లెట్ కి చెయ్యి అడ్డు పెట్టడం వల్ల చేతికి హోల్ పడిపోద్ది అనమాట. వెంటనే ఆ కుర్రవాడిని గ్రేస్ కొట్టి స్ప్రో కోల్పోయేలా చేస్తుంది. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు గ్రేస్ అనుకోకుండా ఒక గొయ్యి లోపల పడిపోద్ది అనమాట. ఆ గోతి లోపల ఎన్నో శవాలతో ఎముకలతో నిండిపోయి ఉంటుంది. అదంతా చూసి గ్రేస్ భయపడుద్ది, కానీ అక్కడి నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నిస్తుంది. మెల్లగా అక్కడ ఉన్న నిచ్చెన పట్టుకుని పైకి ఎక్కి అక్కడి నుంచి బయట ఉన్న ఫామ్ లోకి తిరిగి పరిగెడుతుంది ఎవరికి కనబడకుండా.
అక్కడి నుంచి బయటపడిన గ్రేస్ గేట్ దగ్గరికి వెళ్లి గేట్ కి మధ్యలో ఉన్న కన్నంలోంచి అయితే దూరడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఉన్న గేట్ కి సంబంధించిన అవన్నీ కూడా తనకి గీరుకున్నా సరే గానీ పట్టించుకోదు. ఏదో ఒక విధంగా అందులోంచి అయితే బయటపడుద్ది అనమాట. అయితే అదే టైంకి ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుస్తుంది తన బయటకు వెళ్ళిపోయిందని చెప్పేసి. సో అక్కడ ఉంటున్న ఒక డ్రైవర్ అయితే గ్రేస్ ని పట్టుకోవడానికి బయటికి వెళ్తాడు. అయితే గ్రేస్ ని వెంబడించుకుంటూ బయటికి వెళ్ళిన సమయంలో ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా హౌస్ లో ఉన్న శవాలన్నింటినీ కలెక్ట్ చేసి కింద ఫామ్ లో ఉన్న గదిలో అయితే శవాలని పాడేస్తారు. అయితే ఇదే టైంకి ఆ డ్రైవర్ అయితే వెళ్లి గ్రేస్ ని పట్టుకోవడం జరుగుద్ది. వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ అయితే జరుగుద్ది. గ్రేస్ తనని స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. తను వేసుకొచ్చిన కారు తీసుకుని గ్రేస్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఆ కారులో హెల్ప్ సెంటర్ కి అయితే కాల్ చేస్తుంది, కానీ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది కానీ కనెక్ట్ అవ్వదు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ కారు ఆటోమేటిక్ కార్ అవ్వడం వల్ల ఒక మధ్య దారిలో అదైతే ఆగిపోవడం జరుగుద్ది అనమాట. ఆ కంట్రోల్స్ అన్ని వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకున్న గ్రేస్ ఏం చేయలేకపోతుంది. ఆ కారు నుంచి బయట కూడా పడలేకపోతుంది. అదే టైంకి ఆ వ్యక్తి గ్రేస్ ని వచ్చి పట్టుకుని కారులో బంధించి వెనక సీట్లో పడేసి తీసుకుని వెళ్తాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్తాడు, గ్రేస్ ని పట్టుకున్నాను, వచ్చేస్తున్నా అని చెప్పి వీడియో కాల్ లో చెప్తుంటాడు. మంచిగా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్న టైంలో గ్రేస్ కి అయితే స్పృహ రావడం జరుగుద్ది. వెంటనే ఎదురు ఉన్న డ్రైవర్ ని కాళ్ళతో తన్ని అందులోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఒక్కసారిగా కార్ స్టీరింగ్ అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల కార్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం తల్లకిందులుగా పడిపోద్ది ఒక అడవిలో. అక్కడి నుంచి గ్రేస్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ అదే టైంకి ఆ ఫ్యామిలీకి చెందిన డానియల్ అయితే అక్కడికి రావడం జరుగుద్ది. గ్రేస్ కి గన్న గురి పెడతాడు, నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదని చెప్పి. గ్రేస్ ఎంతో బతిమాలుతుంది కానీ తను అర్థం చేసుకోడు. అయితే అదే టైం ఆ ఫ్యామిలీ పెద్ద కూడా అక్కడికి రావడంతో గ్రేస్ ని పట్టుకుని వాళ్ళిద్దరు బంధించి ఇంటికైతే తీసుకెళ్లడం జరుగుద్ది. అయితే ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒక పూజకైతే ఏర్పాటు చేస్తారు. గ్రేస్ ని ఒక బల్ల మీద బంధించి వాళ్ళ చుట్టూరు పూజనైతే నిర్వహిస్తూ ఉంటారన్నమాట గ్రేస్ ని చంపడానికి. అదే టైంలో వాళ్ళందరూ కూడా ద్రవ్యాన్ని అయితే తాగడం జరుగుద్ది అనమాట. కాకపోతే వాళ్ళకి తెలియదు అందులో పాయిజన్ ఉందని చెప్పేసి. అయితే వాళ్ళు ఒక్కసారిగా అందరూ రక్తం కక్కుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది, ఎవరైతే డానియల్ ఉన్నారో ఆ డానియల్ గ్రేస్ కి హెల్ప్ చేయడానికి వాళ్ళు తాగిన దాంట్లో ఒక చిన్నపాటి పాయిజన్ కలిపాడు, కాసేపు స్పృహ కోల్పోవడానికి అని చెప్పేసి. వెంటనే గ్రేస్ ని అక్కడి నుంచి తప్పిస్తాడు డానియల్. అలా దారిలో వెళ్తుండగా అయితే గ్రేస్ తనకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పుద్ది. బట్ అదే టైంలో డానియల్ వైఫ్ అయితే వచ్చి గన్ గురి పెట్టడం జరుగుద్ది డానియల్ కి. అయితే డానియల్ వదిలేమని చెప్తాడు, కానీ ఆమె వినదు. ఎందుకంటే ఒకవేళ గ్రేస్ ని కానీ వాళ్ళు తెల్లవారుజాములోపు చంపకపోతే వాళ్ళందరూ చనిపోతారని చెప్పేసి ఆ గేమ్ రూల్స్ లో అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి తనని తప్పుకోమని ఎంతో బతిమాలుతుంది వాళ్ళ వైఫ్, కానీ తను వినడు. ఇంకా తను చేసేది ఏం లేక తనని కాల్ చేస్తుంది తన వైఫ్. అయితే డానియల్ బుల్లెట్ తగలడంతో రక్తం మొత్తం ఏర్లై పారుతూ ఉంటుంది అక్కడ. ఇంకా గ్రేస్ ఏం చేసేది ఏం లేక తనతో పోరాడుతుంది. తనని అక్కడున్న వస్తువులతో పోరాడి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అలా వెళ్తున్న టైంలో ఇంటి పెద్ద అయితే తనని పట్టుకోవడానికి రావడం జరుగుద్ది. పక్కనే ఉన్న ల్యాంతర్ తీసుకొని వాళ్ళ మావయ్యనైతే తల మీద గట్టిగా కొట్టి ఆ ల్యాంతర్ అక్కడే పడేస్తుంది. ఆ ల్యాంతర్ వల్ల అయితే నిప్పులు అంటూ కూడా మొదలవుతాయి. కానీ తను వెళ్తున్న టైంలో మరొకరు గ్రేస్ కి అయితే అడ్డు రావడం జరుగుద్ది. అదే తన అత్తగారు. ఇది ఇలా జరుగుతుండగా అలెక్స్ అయితే ఆ గదిలోంచి తప్పించుకుని బయటికి రావడం అయితే జరుగుద్ది. ఆ అత్తగారు అయితే గ్రేస్ ని చంపడానికి అయితే ప్రయత్నిస్తుంటుంది. ఇక గ్రేస్ ఏం చేసేదేం లేక పక్కన ఉన్న బాక్స్ తీసుకుని తన తల మీద అయితే కొట్టి చాలా గట్టిగా కొట్టి చంపేస్తుంటుంది అనమాట. ఇదంతా చూసిన అలెక్స్ అయితే డానియల్ చనిపోవడం, తన మదర్ చనిపోవడం ఇద్దరిని కళ్ళారా చూసి తట్టుకోలేకపోతాడు. గ్రేసే దీని అంతటికి కారణం అని చెప్పేసి ఇక గ్రేస్ ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా చేసేదేం లేక గ్రేస్ ని బలవంతంగా పట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మధ్యలోకి అయితే తీసుకెళ్లడం జరుగుద్ది. మళ్ళీ తిరిగి అక్కడ బంధిస్తారు గ్రేస్ ని. ఈ లోపు మంటలైతే అధికమవుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా ఇలా ఉండగా ఇక గ్రేస్ ని అయితే చంపడానికి అంతా నిర్ణయించుకుని ఒక కత్తి తీసుకుని దాన్ని పొడవబోతూ ఉంటారు. బట్ గ్రేస్ అయితే పక్కకు జరగడం వల్ల ఆ కత్తి తన భుజాన్ని గుచ్చుకుంటుంది. వెంటనే ఆ కత్తి తీసుకుని వాళ్ళందరి వైపు చూపించి నన్ను చంపడానికి వీల్లేదంటూ బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళని. అదే సమయానికి టైం అంతా గడిచిపోవడంతో తెల్లవారిపోతుంది. వాళ్ళందరికీ అప్పుడు తెలుస్తుంది తెల్లవారిపోయిందని చెప్పేసి. ఇంటి పెద్ద అయిన గ్రాండ్ మా, వాళ్ళ ఫాదర్, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా భయపడుతుంటారు మేము చచ్చిపోతామేమో అని చెప్పేసి. బట్ అక్కడ ఏమీ జరగదు. కాసేపు అంతా నిశ్శబ్దం, ఎవరికి ఏమీ అర్థం కాదు. సరే అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఓకే చచ్చిపోలేదు, గేమ్ నిజం కాదని చెప్పేసి. కానీ అలా చూస్తుండగానే సడన్ గా ఆ ఇంటి పెద్ద అయిన ముసలావిడైతే వాళ్ళందరి కళ్ళ ముందే పేలిపోయి చనిపోవడం జరుగుద్ది. ఒక్కసారిగా అందరి కళ్ళలో షాకు, మొత్తం అందరి మీద రక్తం చిమ్మి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రక్తంలో తడిసిపోయి ఉంటారు. అదే టైంలో అక్కడైతే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే రన్ అవుతుంటుంది, ఆ ఫ్యామిలీకి సంబంధించింది. ఇంకొక్కొక్కరుగా వాళ్ళందరి కళ్ళ ముందే ఒక్కొక్కరుగా మాట్లాడుతుండగానే
ఒక్కొక్కరు పేలిపోతూ ఉంటారన్నమాట. అందరూ ముక్కలు ముక్కలు అయిపోతుంటారు. ఎవ్వరూ కూడా మిగలరు. ఇంటి పెద్ద కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అండ్ ఆ చిన్న పిల్లలతో సహా అందరూ కూడా చనిపోతారు ఆ ఇంట్లో వాళ్ళు. చివరికి గ్రేస్ హస్బెండ్ అయిన అలెక్స్ అయితే మిగులుతాడు. అలెక్స్ వచ్చి గ్రేస్ ని బతిమాలుకుంటాడు. నన్ను క్షమించు, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోతాం, ఇక్కడి నుంచి పారిపోతాం. చూడు అందరూ చనిపోయారు కానీ నేను ఇంకా చనిపోలేదని చెప్పి బతిమాలుతుంటాడు. గ్రేస్ నువ్వు నన్ను చంపాలని చూసావు, నువ్వు నేను ప్రేమించిన అబ్బాయి కాదని చెప్పి తన తొడిగిన రింగ్ అయితే తీసి ఇచ్చేస్తుంది. అదే టైంకి అలెక్స్ కూడా పేలిపోయి చనిపోతాడు. గ్రేస్ అదంతా చూసి నవ్వుకుంటుంది. తనకేమీ అర్థం కాదు. ఇంకా వాళ్ళ కర్మకు వాళ్ళే చనిపోయారని చెప్పి తను అక్కడి నుంచి నవ్వుకుంటూ బయటికి వస్తుంది. అప్పటికే మంటలన్నీ ఇల్లంతా వ్యాపించేసి మొత్తం తగలబడిపోతుంటుంది. గ్రేస్ నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడతో కథ సమాప్తం. ఒకవేళ ఇదే కథ మీకు నచ్చినట్లయితే మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, వెళ్ళి రెడీ ఆర్ నాట్ అని సెర్చ్ చేయండి. మీకు విజువల్స్ పరంగా ఇంకా థ్రిల్ అయితే వస్తుంది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.